నా పేరు దండకి అంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా దళిత నాయకుడు మాట్లాడుతూ ఉన్నాను. నిన్న రాత్రి జరిగేటువంటి సంఘటన నిజంగా దౌర్భాగ్యకరం, దురదృష్టం. అది బ్లాక్ డేగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. విజయవాడ నడిబడిన ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళేటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ కుట్ర పన్నారో ఇది నిజంగా ఒక దౌర్భాగ్యమైన సంఘటన కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడిన ఎవరైతే ఈ గోండానా కొడుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం శిక్షించాల్సిన అవసరం ఎంతకైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 24 గంటలు అవుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే, దళిత హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఇప్పటి వరకు స్పందించుకోవడం నిజంగా కూడా ఒక దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ అనేవారు ఒక పార్టీకో, ఒక మతానికో, కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంకే నాయకుడు ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో కార్యకర్తల మీద దాడులు జరిగాయి, మహిళల మీద అఘాత్యాలు జరిగాయి. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. అలాంటిది ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద విగ్రహం మీద కూడా ఈరోజు దౌర్జన్యానికి, ధ్వంసాలకి పాల్పడుతూ ఉంటుంటే ఇంతకన్నా ఘోరమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం, ఈ దేశంలో కానీ ఎక్కడా లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ లోకేష్ కానీ, ఈ ఒక హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అనిత కానీ ఇప్పటికైనా దయచేసి స్పందించాలి. ఇదే అనకాపల్లి నుంచి నేను ఇక్కడ దళిత నాయకుడిగా నేను మీ అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారి స్థానంలో ఉండి, మీరు ఒక దళిత మహిళ ఉండి అంబేద్కర్ గారి మీద జరిగిన దాడిలో కూడా మీరు ఇప్పుడు కూడా స్పందించకపోతే త్వరలో ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా మీ ఇంటిని త్వరలోనే ముట్టడిస్తామని కూడా ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు, జిల్లాలో ఉన్న ఎస్పీలు కానీ, ఈ యొక్క రాష్ట్రాన్ని ఎవరైతే పోలీసుల్లో డీజీపీ గారు కానీ మీరు ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాల్సిన బాధ్యత ఉంది. స్టేట్ లా అండ్ ఆర్డర్ తప్పుతుంది. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఈ ప్రభుత్వం మీద మా దళిత నాయకులు, మా పార్టీ అందరూ కూడా స్టాండ్ తీసుకొని ముందుకు మూవవుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబడిన నిర్మించడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని శిలాఫలకం మీద తీసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దళిత గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయారు. శిలాఫలకమై పేరు తీసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దళిత గుండెల్లో ఎప్పటికీ కూడా చిరస్థాయిలో ఉండిపోయే పేరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పటికీ తీయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి కోణం మీద దుండగులు దాడి చేయడం చాలా దురదృష్టకరం. వాస్తవానికి 1930లో ఏదైతే దళితులను ఉద్దేశించి ఒక మహాసభను ఏర్పాటు చేసి ఆగస్టు 8వ తారీఖున ఒక మహాసభను ఏర్పాటు చేసి ఆ మహాసభలో అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేసి జాతిని ఉద్దేశించి ఒక రకమైన ఉత్తేజాన్ని జాతి నుంచి తీసుకొచ్చిన రోజున మరి నిన్న ఈ కార్యక్రమం జరగడం ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళను హోమ్ మినిస్టర్గా పెట్టి 125 అడుగుల విగ్రహాన్ని 400 కోట్ల రూపాయల పైన ఖర్చుతో వెనుకాడకుండా కూడా ఆ భారత జాతి ముద్దుబిడ్డ అయిన అంబేద్కర్ గారికి ఆ విగ్రహాన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు దళిత హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు మరి ఏదైతే మీరు ముద్దుబిడ్డగా చెప్పుకుంటూ ఈరోజు నీకు అంత ఉన్నతమైన స్థానాన్ని కల్పించారని అంటే నువ్వు గొప్పతనం కాదు తల్లి, అది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన అవకాశం. కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు ఈరోజు దళితులందరినీ కూడా అవమానించే విధంగా, వాస్తవంగా చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల నాయకుడు కాదు, దేశ చరిత్రలోనే ప్రపంచ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మీరు బాలకృష్ణ గారు చెప్తారు కాగితాల మీద పేర్లు చెరిపేస్తే చెరిగిపోద్దేమో, చరిత్ర నిలిచిపోద్దని. మీరు ఎన్ని చెదగొట్టినా సరే ఈరోజు విజయవాడలో నెలకొల్పిన ఈ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ తరతరాలుగా జగన్మోహన్ రెడ్డి కట్టించారు అని అంటారే తప్ప ఇలాగ మీరు చిన్న ఏదో సునకానందం పొందడానికి మీరు చేస్తే దాన్ని చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఈరోజు ఇది జరిగినది
భారత రాజ్యాంగ నిర్మాత అయిన భారత ప్రజల మీద మీరు ఈరోజు ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. కాబట్టి దీనికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు హెచ్చరిక చేపిస్తారు. పేరు పావారి సన్యాసరావు, అనకాపల్లి జిల్లా దళిత ఐక్య వేదిక దళిత నాయకులు వంటి విజయవాడలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించినటువంటి గత ప్రభుత్వంలోనూ నిన్న కొంతమంది దుండగులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నటువంటి లైట్లు కానీ తర్వాత బోర్డులు కానీ తర్వాత నెంబర్ బోర్డులు కానీ అవన్నీ ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళపై కఠినంగా శిక్షించాలి. ప్రతి అక్కడ ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు ఉంటాయి. దోషులు తక్షణమే శిక్షించి అంబేద్కర్కి రక్షణ కల్పించాలని ప్రజా సంఘాలు దళిత సంఘాల నుంచి మేము వేడుకుంటున్నాం. అయితే దోషులు ఇప్పుడు ఆల్రెడీగా హోంమంత్రి గారు కూడా అనిత గారు దళితే కాబట్టి అంబేద్కర్ విగ్రహాలపై చేసిన దాడులపై తప్పనిసరిగా మీరు స్పందించి దోషులను శిక్షించే విధంగా చర్య తీసుకోవాలా. లేని పక్షంలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అంబేద్కర్ విగ్రహాల రక్షణ కోసం ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి పరిమాణాలు మరి వచ్చినటువంటి వాట్సాప్ ద్వారా మరి భారతదేశంలో లేనటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మని విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి చాలా బీభత్సం చేసి మరి శిలాఫలకాలను కానీ అక్కడ ఉన్నటువంటి లైటింగ్లు కానీ మరి అనేక విధాలుగా ధ్వంసం చేశారండి. మరి ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద మరి ఏ చర్య తీసుకుంటారో మన ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి మేడం గారు కూడా దళిత నాయకురాలే కాబట్టి ఈ విషయంలో ఆమె తగినటువంటి చర్య తీసుకొని మరి ఏదైతే పోగొట్టారో ఏదైతే పగలగొట్టారో అవన్నీ యథాప్రకారంగా నిర్మించి మరి బాబాసాహెబ్ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి మేము ఎంతగానో మరి అడుగుతా ఉన్నాము. ఈ విషయంలో హోమ్ మినిస్టర్ గారు తగిన చర్య తీసుకొని మన మీద దాడులు జరిగినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మరి దీని మీద తగు చర్య తీసుకొని మీ వంతుగా మీరు ఏ విధంగా ఈ విషయంలో న్యాయం చేస్తారో మీరు కూడా మరి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దళిత నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు తగిన చర్య తీసుకొని జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నాము. మేమందరము రానున్నటువంటి దినాల్లో దీన్ని సక్రమైనటువంటి మార్గంలో మరి యథాప్రకారంగా మరి జరిగినటువంటి అన్యాయము మరి సరిచేసి మరి ముందుకు పోవాల్సిన విషయం ఎంతైనా ఉంది కాబట్టి మరి హోమ్ మినిస్టర్ గారు తగిన చర్య తీసుకొని మరి అటు చర్య తీసుకుని ఎడల మరి మా జిల్లా నాయకులతో కలుసుకొని మరి దీన్ని ఏ విధంగా ప్రతిఘటించాలి ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి మేము ప్రణాళికను తయారు చేసుకుంటాము. కాబట్టి మీరు తగిన చర్య తీసుకొని మాకు జరిగినటువంటి బాబాసాహెబ్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు పూర్తి చేసి మరి న్యాయం జరిపిస్తారని కోరుకుంటూ మరి నేను ఇంతటితో మరి ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.